హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు ప్రతిదీ కూడా డిజిటలైజేషన్ అయిపోతుందండి. ప్రతి సేవలో కూడా లైసెన్స్ని మనం ఫోన్లోనే యాప్ ద్వారా రెన్యూల్ చేసేసుకోవచ్చు. వెహికల్ ఇస్తమారాన్ని కూడా రెన్యూల్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఫైన్లు ఉంటే కనుక ఈ ఫోన్ల యొక్క యాప్ ద్వారానే గవర్నమెంట్ సంబంధించిన ఫైన్లు పే చేసుకోవచ్చు. సో ట్రాఫిక్ ఫైన్లు, రకరకాల ఫైన్లు. సో అయితే ఇప్పుడు అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది ట్రావెల్ బ్యాన్ ఎందుకు విధిస్తారు? ఆ వ్యక్తి పైన ఈ దొంగతనం కేసులో, మర్డర్ కేసులో, చీటింగ్ కేసులో ఉన్నా, లేదా బ్యాంకుల నుండి లోన్ తీసుకుని తిరిగి పే చేయకపోయినా, లేదా కొన్ని వ్యాపార సంస్థల దగ్గర ఇన్స్టాల్మెంట్లో కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొని పే చేయకపోయినా, ఇలాంటి వీసాల వైలేషన్ ఉన్న ఆ వ్యక్తికి ట్రావెల్ బ్యాన్ విధిస్తారు. అయితే ఈ ట్రావెల్ బ్యాన్ నార్మల్గా అయితే తెలియదు. ఒకటి మనం ప్రత్యేకంగా చెక్ చేసుకోవాలి, లేదా మనకు తెలియక మన దేశం రావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఆపేస్తారు ట్రావెల్ బ్యాన్ అని చెప్పి. కొంత ఫైన్ కట్టమంటారు. ఫైన్ కట్టేస్తే ఆ ట్రావెల్ బ్యాన్ క్లియర్ చేసి పంపించేస్తారు. సో ఈ విధంగా మాత్రమే తెలుస్తుంది. అయితే ఇప్పుడు బహ్రెయిన్ దేశం ఒక అడుగు ముందుకేసి, సో బహ్రెయిన్ గవర్నమెంట్ వారు సదరు వ్యక్తికి సివిల్ కేసులు కానీ, క్రిమినల్ కేసులు కానీ, నెక్స్ట్ ట్రావెల్ బ్యాన్ కానీ ఉంటే కనుక ప్రతిదీ కూడా ఆ వ్యక్తికి జీమెయిల్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారాన్ని తెలియచేయాలి. సో ఈ యొక్క నిర్ణయాన్ని గవర్నమెంట్ వారు కూడా ఆమోదించారండి. త్వరలో బహ్రెయిన్లో స్టార్ట్ కాబోతుంది. సో అయితే ఇదే యొక్క పద్ధతి ఈ ట్రావెల్ బ్యాన్ ఉంటే కనుక సివిల్ కేసులు ఉన్న, క్రిమినల్ కేసులు ఉన్న ప్రతిదీ కూడా ఎస్ఎంఎస్ కానీ, మెయిల్ రూపంలో కానీ ప్రతిదీ కూడా సో సాధారణ వ్యక్తులకి అందించే ఏర్పాటు మిగిలిన దేశంలో కూడా ప్రారంభం కావచ్చు త్వరలో. ఇప్పటికైతే బహ్రెయిన్లో ఈ వ్యక్తులకి పర్సనల్ సంబంధించిన విషయాలు ముఖ్యంగా ట్రావెల్ బ్యాన్ ఉంటే కనుక సాధారణ వ్యక్తికి మెసేజ్ రూపంలో ఉంటుంది, వ్యక్తికి ట్రావెల్ బ్యాన్ ఉందని చెప్పి. ఎవరు ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, మెసేజ్తో తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు బహ్రెయిన్ దేశంలో మనం బోర్డింగ్ చేసుకుంటాం కదండి, టికెట్ బోర్డింగ్ చేస్తాం కదా, బోర్డింగ్ చేసే దగ్గర కూడా ట్రావెల్ బ్యాన్ కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇటు ఇమిగ్రేషన్ డెస్క్కి, ఈ బోర్డింగ్ డెస్క్కి కనెక్ట్ చేశారు వాళ్ళు. సో మీరు టికెట్ బోర్డింగ్ దగ్గరే మీకు ట్రావెల్ బ్యాన్ తెలిసిపోతుంది, లోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇదొక సౌలభ్యం ఉంది మనకి బహ్రెయిన్లో. ఇదే పద్ధతి రాబోయే రోజుల్లో ప్రతి చోట, గల్ఫ్లో ప్రతి చోట కూడా రాబోతుందండి. సో గైస్, ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.